అలా చేయటమే సినిమా అంతా కూడా చాలా పేలవంగా వీక్ అయిపోయింది అక్కడే మీకు అది. రెండోది దీనిలో ఇంకొక ఇబ్బందికరమైన అంశం ఏంటంటే ఆవిడకి అంటే వీళ్ళు ఏ నాయకురాలనైతే టార్గెట్ చేయదలుచుకున్నారో ఒక పొలిటికల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక నాయకురాలని టార్గెట్ చేయటం అనేది ప్రోగ్రాం అనుకున్నప్పుడు ఏ విషయం మాట్లాడుతున్నారు మీరు? వివాహేతర సంబంధాల గురించి మాట్లాడుతున్నారు. దాని వలన ఆ పాత్ర ఇబ్బంది పడుతుంది అని డైరెక్టర్ గారి ఉద్దేశం. ఇబ్బంది పడుతుందని ఆ పార్టీ నాయకుడు అనుకుంటున్నాడని ఎస్టాబ్లిష్ చేస్తాడు ఈయన. దీన్ని ఇప్పుడు బయటకు తీసుకొచ్చి త్రివిక్రమ్కి చాలా సన్నిహితమైనటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరచూ చేసే ఆరోపణ ఇదే. ఈయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, కారులు మార్చినట్టుగా భార్యల్ని మారుస్తాడు అని మాట్లాడుతున్నాడు. అదంతా ఇల్లాజికల్గా మాట్లాడుతున్నాడు అని చాలామంది బహిరంగంగా ఖండించారు ముఖ్యమంత్రి. అవును అంటే ఆయన పర్సనల్ జీవితం మీద పెళ్ళి అనేది పర్సనల్ ఎఫైరు, విడాకులు అనేది కూడా పర్సనల్ ఎఫైరు. అక్కడ అది మ్యూచువల్గానే జరుగుతుంది. మ్యూచువల్గానే జరుగుతోంది. వాళ్ళు ఆయనకి లేని అభ్యంతరం, కోర్టుకు లేని అభ్యంతరం, నీకేమిటి అని చాలామంది ప్రశ్నించారు. ఆగాడు ఆయన కొంచెం. అయితే జనాలను ఎమోషనలైజ్ చేయడం కోసం అది వాడుతున్నాడు మళ్ళీ వాడుతున్నాడు అది వాడుతున్నాడు. కానీ ఒక రకంగా అలా మాట్లాడటం అనేది కోర్టు ధిక్కరనే. కోర్టుని ధిక్కరించటము, అలాగే చట్టాన్ని అగౌరవపరచటం, రాజ్యాంగాన్ని అగౌరవపరచటం కూడా. ఇక్కడ కూడా వ్యవహారం అదే. అంటే త్రివిక్రమ్ దీన్ని ఇష్యూ చేస్తారు అని చెప్పి తాను అనుకుని, ఇది చాలా పెద్ద విషయం అని తాను అనుకుని తన పాత్రతో కూడా అనిపిస్తాడు అది. అంటే తను ఎంత రిజిడ్గా ఉన్నాడు ఇలాంటి విషయాల్లో అనేది అర్థమవుతుంది. ఇదే రిజిడ్గా తను ఆలోచిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచనకి త్రివిక్రమ్ ఆలోచనకి పెద్ద తేడా లేదనే విషయం అర్థమవుతుంది. ఈయనేమో పవన్ కళ్యాణ్కి మిత్రుడు. ఆ మిత్రుడిని సమర్థించాల్సింది పోయి ఆ శత్రువుని సమర్థించే పద్ధతిలో నీ సినిమాలో ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేసావు. అంటే ఒక సాంప్రదాయవాదన చేయటం అనేది ఉంది ఆయనలో, త్రివిక్రమ్లో. ఒక సాంప్రదాయవాది ఉన్నాడు. ఆ సాంప్రదాయవాది ఉండటం వలనే అలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన కథల్లో. అవును, కొన్ని పాత్రలకి ఆ పేర్లు పెట్టే విషయాల్లో కూడా ఇది బయటపడుతూ ఉంటుంది. అదే ఆ ధోరణితోనే ఆ మార్క్స్ లెనిన్ పెట్టాడు వాంటెడ్గా. అలాగే గతంలో ఆయన అలవైకుంఠపురంలో వాల్మీకి అనే పేరు పెట్టడం అతనికి. అవును, విలన్ క్యారెక్టర్కి ఇదంతా ఆ ధోరణి. రెండోది అలవైకుంఠపురం అనే సినిమా కూడా ఇంటిగుట్టు అనే సినిమా నుంచి అడాప్షన్ అనుకుంటే అందులో మిక్కిలినేని దొంగ, నువ్వు నీ పుట్టుక రీత్యా, నీ కులం రీత్యా మీరందరూ దొంగలే అనే పద్ధతిలో జడ్జి గారు మాట్లాడినప్పుడు దాని మీద హర్ట్ అయి తన కొడుకుని తీసుకెళ్ళి జడ్జి గారి కొడుకు ప్లేస్లో పెట్టి ఆ కొడుకుని తీసుకొచ్చి తను పెంచుతాడు. అవును, పెంచినప్పుడు పెంపకం ద్వారా ఆ జడ్జి కొడుకు ఇక్కడ పెరిగి దొంగ అవుతాడు. ఈ దొంగ కొడుకు అక్కడ పెరిగి పోలీస్ ఆఫీసర్ అయి వీడిని పట్టుకుంటాడు. అది ఒక రకంగా నేల మీద నిలబడి తీసిన సినిమా వాస్తవికంగా ఉంటుంది అది. అవును, అంటే పుట్టుక ద్వారా కాదు, పెంపకం ద్వారా పెరిగిన వాతావరణం రీత్యా దాని ప్రభావంతో పిల్లలు ఇలా తయారవుతారు అని ఎస్టాబ్లిష్ చేశాడు. అది హేతుబద్ధంగా కనిపిస్తుంది. కానీ పుట్టుక రీత్యా ప్రవృత్తి నిర్ణయం అవుతుంది అని అలవైకుంఠపురంలో చెప్తాడు ఈయన. ఇది సాంప్రదాయవాదం. ఈ సాంప్రదాయవాదం అనేది ఆ సినిమాలోనే కాదు, ఈయన ప్రతి సినిమాలోనూ కనిపిస్తుంది. అదే ధోరణి ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. ఇది ప్రమాదకరం. ఇలా అనేక పద్ధతుల్లో ఆయన అనుకున్నటువంటి కథలో అనేక అప్రజాస్వామిక ధోరణులు ఉన్నాయి. ఓకే, అలాగే ఏమాత్రము హేతుబద్ధము కాని విషయాలు, ఆడియన్స్కి కన్విన్సింగ్గా ఉండని అంశాలు. అంటే కమర్షియల్ సినిమాకి లాజిక్ ఏమిటి అనొచ్చు. అవును, కానీ కనీసం కన్విన్స్ అవ్వాలి కదా ప్రేక్షకుడు. అవును, అది చెప్పేదాన్ని మనం కన్విన్స్ అయ్యేటట్లుంటే ఓకే. ఆ కన్విన్సింగ్గా కూడా లేదు ఒకటి. రెండోది ఈ సినిమాలో కాన్ఫ్లిక్ట్ లేదు. ఒకవేళ కమర్షియల్ సినిమా అనే యాంగిల్లో చూసినా కానీ
హీరోకి బలమైనటువంటి కాన్ఫ్లిక్ట్ లేదు, విలన్ లేడు అక్కడ, లేడే అసలు. అవును, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ విలన్ అనుకోవాలి. అతను ఏ రకంగానూ పోటీ కాదు, ఇతనికి పోటీ కాదు, 80 ఏళ్ల వయసు అని ఆయనే చెప్తాడు డైలాగ్. అవును. సో అతనితో ఘర్షణ లేదు కాబట్టి అతను ప్రకాష్ రాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా 4 డైలాగులు వేసి వెనక్కి వచ్చేస్తాడు మహేష్ బాబు. అవును అవును. ఈ డైలాగులు వేసి వెనక్కి వచ్చేయటం అనేది కుదరదు. ప్రేక్షకులు ఎమోషనలైజ్ కావాలి, థియేటర్ ఎమోషనల్ కావాలి, అయ్యేంత వ్యవహారం లేదు అక్కడ. అంత బలమైన ప్రత్యర్థి ఉంటేనే ఇక్కడ కూడా హీరో క్యారెక్టరైజేషన్ కూడా ఎలివేట్ అవుతుంది. అది లేదు. అవును. ఇన్ని రకాల లోపాల మధ్య ఈ సినిమాకి ఈ మాత్రం ఓపెనింగ్స్ వచ్చాయంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మహేష్ బాబు. అవును, అతని యొక్క కరిష్మాయే. అతని కరిష్మా, రెండోది తను స్క్రీన్ ప్రజెన్స్ కూడా అంటే పాటల్లో చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఇదివరకు పాటలు అతన్ని చాలా వీక్ అనుకునేవాళ్ళు డ్యాన్సుల్లో, ఇక్కడ ఆ ఎనర్జీ కనిపించింది. పాటలు చాలా ఎనర్జెటిక్గా చేశాడు. తర్వాత ఫైట్స్ బాగున్నాయి. డైలాగ్ డెలివరీ కొంచెం గుంటూరు యాస అన్నారు కానీ అది యాక్చువల్గా గుంటూరు యాస కాదు. గుంటూరు అంటే దానిలో కొంత రాయలసీమను మిక్స్ చేసి నడిపారు, కొంచెం డిఫరెంట్గా ఉండాలనేటువంటి ఆలోచనతో. అంటే గుంటూరులో చూసుకున్నా కానీ అక్కడ కూడా ఒకే రకంగా కనపడదు భాష మనకి. పల్నాడులో ఒకలా ఉంటుంది, ఒక్కొక్క చోట టౌన్లో ఒక రకంగా ఉంటుంది, మీరు అన్నట్టు పల్నాడులో ఇంకో రకంగా ఉంటుంది, కొంచెం కొంచెం తేడాలతో ఉంటుంది. అవును, ఈ తేడాలు ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతూ కొంత రాయలసీమను కూడా కలిపేసి లాగించేశారు ఆ క్యారెక్టర్ని. దాన్ని ఏ స్లాంగ్ అయితే డైరెక్టర్ నడపాలనుకున్నాడో దాన్ని తను పూర్తిగా జీర్ణం చేసుకుని మాట్లాడాడు మహేష్ బాబు. అది ఒకటి కొత్తగా ఫీల్ అయ్యాడు అతను కొత్తగా ఫీల్ అయ్యి చేశాడు. అవును అవును, బాగుంది క్యారెక్టరైజేషన్ అనుకుని చేశాడు. అదే చెప్పి కన్విన్స్ చేసి ఉంటాడు ఈయన టోటల్ కథ కంటే కూడా. అలాగే క్యారెక్టర్ల డిజైనింగ్లో కూడా చాలా లోపం ఉంది ఈ సినిమాలో. క్యారెక్టర్ డిజైనింగ్లో ఉన్నటువంటి లోపాలు చెప్పడానికి పెద్ద లోతులకు వెళ్ళక్కర్లేదు. మీనాక్షి అని ఒక అమ్మాయిని వీళ్ళు సెకండ్ హీరోయిన్గా తీసుకున్నారు. అవును, అదే మోడల్గా అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ హీరోయిన్ క్యారెక్టర్కి, శ్రీలీల క్యారెక్టర్కి, ఆ క్యారెక్టర్కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉండాలి. అక్కడ కొంత కామెడీయో పాడో ఉంటుంది కొంత. అవును, నడపాలి అనేది ట్రెడిషనల్ ఆలోచనే, అది కూడా సాంప్రదాయ ఆలోచనే. త్రివిక్రమ్ సినిమాలు అన్నిట్లోనూ ఈ ధోరణి ఉంటుంది. అలా డిజైన్ చేసి ఆ క్యారెక్టర్ని పెట్టాడు, కానీ ఆ సీన్స్ లేవు అసలు. ఎందుకు మరి ఆ క్యారెక్టర్ ఎందుకు పెట్టాడో అర్థం లేదు. అవును, దాని ప్రయోజనం లేదు, ఆ క్యారెక్టర్ ప్రయోజనం లేదు. మీనాక్షి చౌదరి చేసిన క్యారెక్టర్కి ఊరికనే ఉంటుంది ఆ అమ్మాయి, అంతే. ఆ అమ్మాయి లేకపోయినా అక్కడ వచ్చిన ఏ సమస్య లేదు. అవును అవును. నిజానికి ఆ క్యారెక్టర్ శ్రీలీలతో చేయించాలనుకున్నారు ముందు. చేయించాలనుకుని శ్రీలీల క్యారెక్టర్ పూజా హెగ్డేతో చేయించాలనుకున్నారు. ఎప్పుడైతే పూజా హెగ్డేని తప్పించారో శ్రీలీలను ఎక్కడికి తీసుకొచ్చారు, ఆ క్యారెక్టర్లోకి మీనాక్షి చౌదరిని తీసుకొచ్చారు. ఇదొక కన్ఫ్యూజన్. తర్వాత ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ని చాలా బ్రిలియంట్ పొలిటీషియన్ అన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేస్తాడు. జనదళం అనే పార్టీ, అది జనదళం. నిజానికి జనదేశం అని పెడితే ఇంకా అద్భుతంగా ఉండేది అనే అభిప్రాయం కూడా వినిపించింది. అంటే జనసేన తెలుగుదేశం కలిసిన పార్టీ అని. జనదళం పార్టీ ఆయన నేతృత్వంలోనే అధికారంలోకి వస్తోంది రిపీటెడ్గా, ఒక అద్భుతమైన నాయకుడు ఆయన అని ఎస్టాబ్లిష్ చేస్తాడు. అంటే తమిళనాడులో అన్నాదురై లెవెల్ క్యారెక్టర్గా చూపిస్తాడు దాన్ని. ఆ క్యారెక్టర్ అనేక సందర్భాల్లో చాలా ఇన్నోసెన్స్తో మాట్లాడటం చూపిస్తాడు. సో ఆ క్యారెక్టర్ డిజైన్ చాలా, అంటే ఆ డిజైన్ మీద ఏమాత్రము శ్రద్ధ పెట్టలేదు ఆయన. అవును అవును. పెర్ఫార్మెన్స్ మీద కొద్దో గొప్ప ప్రకాష్ రాజ్ దృష్టి పెట్టాడు కానీ ఈయన పెట్టల. తర్వాత జగపతి బాబు క్యారెక్టర్. జగపతి బాబు ఇప్పటివరకు ఆయన కెరీర్లో చేసినటువంటి అన్ని పాత్రల్లోకి అధమమైన పాత్ర ఈ సినిమాలో పోషించాడు. ఏ మాత్రము లాజిక్ ఉండదు ఆ క్యారెక్టర్కి. అది ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి అమ్ముడుపోయిన పాత్ర, లేకపోతే ఏదైనా స్వీయ ప్రయోజనం ఉందా అంటే ఆ మర్డర్ కూడా తమ్ముడిని చంపించేశాడు అన్నట్టుగా మనకు చూపిస్తాడు.